I believe myself that hedgehogs eat black beetles because I have been told that they do. But if I were writing a book on the habits of hedgehogs, I should not commit myself until I had seen one enjoying this unappetizing diet. ఇక్కడ తనంతట తాను ఏ విషయాన్ని స్వయంగా చూస్తే కానీ నమ్మడట. ఇక్కడ హెడ్జ్ హాగ్స్ అనేవి ఒక రకమైనటువంటి జంతువులు అన్నమాట. ఇవి ఏం తింటాయంట, బ్లాక్ బీటిల్స్ని తింటాయంటే, బీటిల్స్ అంటే మిడతలు ఆ టైప్లో ఉండేటటువంటి కీటకాలు ఉంటాయి కదా, వాటిని తింటాయని అందరూ చెప్తా ఉండడం అనేది విన్నారు. కానీ అందరూ చెప్పేశారని ఈయన నమ్మేయలేదు. వాటిని తినేస్తాయా అవి అని చెప్పి గుడ్డిగా రాసేయలేదట. రాయకుండా ఈయన ఏం చేశారట, నిజంగా వాటి దగ్గరికి వెళ్ళి అవి నిజంగా తింటున్నాయా లేదా అని చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అవి ఎలా తింటాయి, అలాంటివి తినడం వలన వాటికి ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి వాటి యొక్క తిండిని. కొన్నిటిని తింటే కడుపు నిండదు కదా, ఇలాంటి ఆకలి తీర్చలేనటువంటి చిన్న చిన్న కీటకాలను తినేసి ఎలా బతికేస్తున్నాయి అని చెప్పి ఆయన ఒకసారి ఆలోచించుకున్నారు. అందరూ చెప్పేస్తున్నారు కదా, ఇది అసలు నిజమా కాదా, మనం రాద్దామా కదా అంటే ఏదైనా రాసే ముందు కన్ఫామ్గా తెలుసుకుని జెన్యూన్ అయితే రాస్తారు, లేకపోతే లేదన్నమాట. ఐ షుడ్ నాట్ కమిట్ మై సెల్ఫ్ అంటిల్ ఐ హ్యాడ్ సీన్ వన్ ఎంజాయింగ్ దిస్ అపటైటింగ్ డైట్. ఒకసారి చూశారట, చూసిన తర్వాత నమ్మారు బ్లాక్ బీటిల్స్ని తింటాయి హెడ్జ్హాగ్స్ అనేటటువంటి జంతువులు అని చెప్పి. అరిస్టాటిల్ హవెవర్ వాజ్ లెస్ కాషియస్. మరి అరిస్టాటిల్ ఏమనేసారు, గబగబా ఉమెన్కి అయితే తక్కువ టీత్ ఉంటాయని అనేసారు. కొంచెం కాషియస్గా లేరు. నిజంగా ఒకసారి చూస్తుంటే వాళ్ళ వైఫ్ టీత్ అయినా సరే తెలుసుండేది కదా అని చెప్పి అంటున్నారన్నమాట. ఏన్సియంట్ అండ్ మిడివల్ అదర్స్ knew all about unicorns and salamanders. Not one of them thought it necessary to avoid dogmatic statements about them because he had never seen one of them. అయితే కొన్ని రకాలైనటువంటి యూనికార్న్స్ కానీ లేదా సాలమాండర్స్ కానీ, ఇది ఏన్సియంట్ అంటే బాగా పురాతన కాలంలో, మధ్యకాలంలో ఇవి ఉంటా ఉండేవట. యూనికార్న్స్ సాలమాండర్స్ అంటే కొన్ని పురాణాల్లో చెప్తూ ఉంటారు, కొన్ని రకాలైనటువంటి అతీతమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి అలాంటివన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట. అలాంటివి ఉన్నాయి అని చెప్తారు. కానీ మనం ఎప్పుడైనా చూసామా, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు అని చెప్పి, ఇంకా రెక్కలు ఉండేటటువంటి మనుషులు దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి రెక్కలు ఉంటాయి, ఇలాంటివన్నీ పురాణాల్లో చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైనా నిజంగా చూసామా, నిజంగా అయితే దేవుడిని కూడా మనం ఎప్పుడూ చూడలేదు. పురాణాల్లో చెప్పుకోవడం, ఇలా ఉంటారని పెద్దవాళ్ళు బొమ్మలు అవి చూపిస్తే ఇలా ఉంటారు కాబట్టి అని అనుకోవడం. వాటికి మనం ఏమి ప్రూఫ్ని చూపించలేము. రాముడు ఉన్నాడంటే తీసుకొచ్చి చూపించండి అంటే ఎలా చూపించగలం, చూపించలేము. అలాగా దేవతలు ఉన్నారు లేకపోతే దెయ్యాలు ఉన్నాయి అని చెప్పారనుకోండి, వాటిని మనమేమి ప్రూవ్ చేయలేనటువంటి మాట. కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇలాంటివన్నీ కొన్ని బయాస్ కలిగిస్తాయి. అంటే విభేదాలను కలిగించేటటువంటి, అసలు ఉన్నాయా కాదా, అవునా దెయ్యం ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేదా అని కొంచెం వాదనకి దిగేటటువంటి టాపిక్స్ అన్నమాట ఇలాంటివన్నీ కూడా. అలాంటి వాటిని మనం చూడలేము, అందుకు ఉన్నాయని నిరూపించలేము అని చెప్పి అలాంటి మ్యాటర్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. మెనీ మ్యాటర్స్ హౌఎవర్ ఆర్ లెస్ ఈజీలీ బాట్ టు ద టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయితే కొన్నిటిని మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు, ఉన్నాయా లేదా అనేది. ఉంటే ఉన్నాయని ప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే లేవని ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మ్యాటర్స్ మన అంతా కూడా సైన్స్ వచ్చిన తర్వాత ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకుని తీరుతున్నాం, ఉందంటే ఉందని, లేదంటే లేదని చెప్పి. ఇఫ్ లైక్ మోస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ యూ హ్యావ్ ప్యాషనేటెడ్ కన్విక్షన్ ఆన్ మెనీ సచ్ మ్యాటర్స్, దేర్ ఆర్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బయాస్. అలా మనకి చాలా రకాలైనటువంటి ఇలాంటివన్నీ, కొన్ని రకాలైనటువంటి కన్విక్షన్స్ అంటే నమ్మకాలు, మనోభావాలు. కొంతమంది కొన్నిటిని నమ్ముతారు, అలాంటి విషయాలు ఉన్నాయి, దేయాలు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని కూడా మనంతటా మనం ఓన్ ఐడియాస్ని ఫామ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరో చెప్పారని నమ్మేయకుండా దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని, లేడంటే లేడండి, లేకపోతే ఏదో జంతువు తింటుందంటే దాన్ని నమ్మేయడం కాకుండా మనకి మనంతటా మనం ఒక సొంతంగా నిజంగా చూసి ఒక ఒపీనియన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఇఫ్ యాన్ ఒపీనియన్ కాంట్రరీ టు యువర్ ఓన్ మేక్స్ యూ యాంగ్రీ, that is a sign that you are subconsciously aware of having on good reasons of thinking as you do.
అయితే కొన్ని ఒపీనియన్స్ ఏముంటాయి, కాంట్రరీగా ఉంటాయి. అంటే మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి, ఎదుటివాడు దానికి వ్యతిరేకంగా చెప్తాడు, అదే కాంట్రరీ, అది కాంట్రవర్సీ వచ్చిందని అంటారు. అంటే మనం చెప్పిన దాంట్లో ఎదుటివాడు ఏకీభవించడం అన్నమాట, అప్పుడే కాంట్రరీగా ఉంది, లేదు కాంట్రవర్సీ వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏమొస్తుంది, మన అన్నది ఎదుటివాడు కాదని అన్నాడు అనుకోండి, మనకేమొస్తుంది, నేను చూశాను రా అక్కడ ఏముందని అనుకో, ఎదుటాడు వచ్చాడు అదేం లేదు ఏమీ లేదంటే మనకు వెంటనే నేను చూశాను కదా అని చెప్పి కోపం వచ్చేస్తూ ఉంటుంది వీడికి. అందుకని కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది సబ్కాన్షియస్గా, అంటే మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఉన్నాయని, లేవంటే లేవని మన బ్రెయిన్లో అలా నాటుకుపోయి ఉంటాయి అన్నమాట. అంటే మా సబ్కాన్షియస్గా జరగడం అంటే మనకు తెలియకుండా జరుగుతున్నాయని, సబ్కాన్షియస్లో మనకి తెలియకుండానే ఇది ఉంది అని మన బ్రెయిన్ అలా ఫిక్స్ అయిపోద్ది వాటి అందులో. అందుకని అది ఉందని మనం అలా ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం, ఉన్నా లేకపోయినా సరే. ఇఫ్ సమ్వన్ మెయింటైన్స్ దట్ 2 on 2 or 5 or that island is on the equator, if you feel pity rather than anger, unless you know so little of arithmetic and geography that his opinion shakes your own contrary conviction. చూడండి, మనకి ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఏం చెప్తే అదే నిజం అనుకుని నమ్మేస్తాం కదా, అలాగే కదా అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాడు అలాంటి విషయాన్ని. మనకి చిన్నప్పటి నుంచి 2 రోజులు ఎంతంటే ఎంత చెప్తాం మనం, 2 2 జా 4 అనే కదా చెప్తాము. ఇప్పుడు అలా కాదు, 2 2 5 అని ఇచ్చాడు ఇక్కడ, మనం నమ్ముతామా? నమ్మం. ఎందుకంటే 2 2 జా 4 అంటే అది ఎలా అవుతుందో మ్యాథమెటికల్గా, అర్థమెటిక్గా ఈ లెక్కని ఇలా చేస్తే ఇది ఇలా కలిపితే దీనికి ఇలా వస్తుంది, 2 2s ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, అయితే 3 2s ప్లస్ చేస్తే 6 వస్తుంది. ఇలా దాన్ని ప్రూవ్ చేసి చెప్పారు. మళ్ళీ ఈ ఎక్కం అనేది మళ్ళీ ఎలా వచ్చింది అని చెప్పి, ఈ టేబుల్ని ఎలా ఫామ్ చేసాము అనేది, అంటే మనకి మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశారు కదా, అర్థమెటికే లెక్కలే కానీ ప్రూవ్ అన్నమాట. అలాగే మనకి జియోమెట్రీ చూసుకుందాం, అంటే భూమికి సంబంధించినటువంటి ఈ గీతలు ఇవన్నీ ఈక్వేటర్స్ అని ఉంటాయి కదా, భూమధ్య రేఖలు ఇవన్నీ ఉంటాయి. వాటిని కూడా మనకి ఆల్రెడీ లెక్క కట్టేసి దీన్ని ఈక్వేటర్ అంటారని, దీన్ని క్యాంకర్ అంటారని, ఇలా మనకి కర్కాటక రేఖ లేకపోతే ఇలా రేఖల్ని విడదీయడం అనేది జరిగింది. అప్పుడు మనకి వాటి మీద ఒక ఐడియా అని ఉంది. ఎవరైనా వచ్చి ఏదో చెప్తారు, ఇక్కడ ఏమని చెప్తున్నారట, ఈక్వేటర్ మీద అంటే భూమధ్య రేఖ మీద ఏముందని, ఐలాండ్ ఉందని చెప్పడం. నమ్ముతామా? మనం నమ్మం. ఇక్కడ ఐస్లాండ్ అనేది ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ ధృవాల దగ్గరికి వచ్చేసరికి ఉంటుంది, అంతేకాని భూమధ్య రేఖ మధ్యలో ఐస్లాండ్ అనేది ఉండదు. అంటే మనకి ఎవరైనా వచ్చి చెప్పేసినా కూడా మనం నమ్మం, ఎందుకంటే మనకు కూడా ఎంతో కొంత జామెట్రీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కనుక గుడ్డిగా ఎవడైనా ఏమైనా వచ్చి చెప్పేసినా కూడా మనం నమ్మడం అనేది జరగదు. అందుకని ఇలాంటి చెప్పినప్పుడు మనం వెంటనే మన ఒపీనియన్ ఆడైతే చెప్పేసాడని ఒప్పుకొచ్చేయం కదా, మనకి వెంటనే కాంట్రవర్సీ వస్తుంది, వాళ్ళు చెప్పేది తప్పు, మనకి తెలుసు కరెక్ట్ ఏంటో అని చెప్పి, అంటే మన ఒపీనియన్ మనకి ఉంది అంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనకు తెలుసుకున్న ఏ విషయాన్నైనా అంత స్ట్రాంగ్గా తెలుసుకున్నప్పుడు మనకి తప్పు కాదు, మనకు కరెక్టే అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం ద మోస్ట్ సివియర్ కాంట్రవర్సీస్ ఆర్ దోస్ అబౌట్ ద మ్యాటర్స్ యాజ్ టు విచ్ దెర్ ఈజ్ నో గుడ్ ఎవిడెన్స్ దేర్ వే. అయితే చాలా అనాగరికమైనటువంటి కాంట్రవర్సీస్ ఇలాంటివన్నీ ఉండడం అనేది జరిగిందట. అయితే అన్నిటి విషయంలో మనం ఎవిడెన్స్ని ప్రూవ్ చేయలేవు కదా. ఇప్పుడు ఈక్వేటర్ అంటే ఇక్కడ ఉంది, ఇది కరెక్టు, 5 ధృవాలు, ఇది మధ్య, ఇది చివర అని చెప్పగలుగుతున్నాం. అలాగే 2 రోజులు 5 కాదు 4 అని చెప్పగలుగుతున్నాం. మరి అన్నిటినీ ప్రూవ్ చేయలేము కదా, కొన్ని అయితే ఇంకా ప్రూవ్ కాకుండానే అలా ఉండిపోయినాయట. Persecution is used in theology, not in arithmetic, because in arithmetic there is knowledge, but in theology there is only opinion. ఇక్కడ చెప్తున్నాడు, థియాలజీ అంటే దేవుని గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే థియాలజీ అని అంటాం. ఇప్పుడు దేవుని గురించి చెప్పే అన్నీ ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. అందుకని మనకి ఏం చెప్తారు, బలవంతంగా ఆ దేవుడు ఉన్నాడని మనకి చెప్తా ఉంటారు. వేరే ఏ మతంలో అయినా సరే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడే, కానీ ప్రూవ్ చేయగలవా అంటే ప్రూవ్ చేయలేము. అందుకని అలాంటి కొన్ని విషయాలు మనం ఎప్పటికీ కూడా ప్రూవ్ చేయలేము అని చెప్పి చెప్తున్నాడు. కానీ అర్థమెటిక్ అనేది అలా కాదు. లెక్కలు నేర్చుకున్నారనుకోండి, అది నాలెడ్జ్. అర్థమెటిక్కి సంబంధించింది ఏంటంటే దానికి సంబంధించిన నాలెడ్జ్.
మనకి టేబుల్స్ చేయగలం, మల్టిప్లికేషన్స్ చేయగలం, ఎడిషన్స్ చేయగలం. ఇలాగా ఏదైనా మనం ప్రూవ్ చేసి దాన్ని చేసేస్తాం. ఇది ఇలా 4 ముక్కలు చేయాలి, 4 భాగాలు చేస్తాం, 1/4 ఇలా చేసేయడం అనేది మనకి అది ప్రూవెన్గా ఒక నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది. కానీ దేవుడి గురించినటువంటి ఒపీనియన్స్ అయితే ఆ విధంగా మనం ప్రూవ్ చేయలేము అని చెప్తున్నాడు. సో whenever you find yourself getting angry about different opinions beyond your God, you will probably find on examination that your belief is going beyond what is the evidence warrants. మరి ఇక్కడ చూడండి, ఎవరైనా మనం ఒకటి చెప్తూ ఉంటారు, ఒకటి చెప్పిన దానికి ఇంకొకటి ఏమంటాడంటే ఆడు చెప్పింది తప్పు, కరెక్ట్ కాదు, ఇటు దేవుడు ఉన్నాడు అని అంటాడు, దేవుడు లేడు. ఇప్పటికీ కాంట్రవర్సీలు ఉన్నాయి కదా, రాముడు పుట్టాడని ఒకటి అంటాడు, అసలు పుట్టలేదంటాడు, ఇది కల్పితమని ఇంకొకళ్ళు అంటారు. అందుకని అలాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఏంటి ఉన్నాడా లేదా, వీళ్ళు ఇలా అంటున్నారు, పుట్టాడని మన వాళ్ళందరూ చెప్తారు, పుట్టలేదని ఇంకొకటి ఎవడో ఒక కొత్త థీసిస్ని తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి వెంటనే ఏం చేయాలనేది అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ మనం ఒకవేళ ఏదైనా ఒక పరీక్షలో రాయవలసి వచ్చినా, ఏం చేయవలసి వచ్చినా మనకి అది కాంట్రవర్సీగానే ఉంటుంది. ఏ గుడ్ వే ఆఫ్ reading yourself of certain kinds of dogmatic is to become aware of opinions held in social circles different from your own. అయితే ఇది గుడ్ వే, ఎలా వీటన్నిటిని అధిగమించాలి అనేది ఏంటంటే అవాయిడ్ ఆఫ్ డాగ్మాటిజం. అనవసరంగా ఎదుటివాడితో వాదన పెట్టుకోవడం, లేకపోతే ఇది ఇంతే, నేను నమ్మను, 2 రోజులు 4 కాదు 5 నేను ఇలాగే ఉంటానని చెప్పి మన వాళ్ళతో వాదించడం, ఇలాంటివన్నీ కూడా అనవసరం. ఎవడన్నా వచ్చి 2 రోజులు 4 కాదు 5 అని అన్నాడు అనుకో, అది ఎగ్జామినేషన్ విషయం అయితే మనకి ఆ పాయింట్లో ఏది కరెక్ట్ అయితేనే అదే వేస్తాడు. 2 రోజులు 4 అయితే మనకి మార్క్ వేస్తాడు, 2 రోజులు 5 అయితే వాడికి మార్కులు వేస్తాడు, అంతే కదా. అందుకని ఎవరైనా అంటే వినేవాళ్ళకి ఏదైనా చెప్పచ్చు, వింటాడు, అబ్బా 2 రోజులు 5 కాదు 4 ఇది ఇలాగని చెప్తే వింటే చెప్తాము. ఎన్నోడి దగ్గర మనం అనవసరంగా వాదించి మన ఒపీనియన్ని ఆడ మీద రుద్ది ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే మన సోషల్ సర్కిల్లో మన దేన్నైనా ఒక డిఫరెంట్ థింగ్ని వాదించాలి అనుకున్నప్పుడు మనకి డిఫరెంట్గా మనం ఆడికి కనపడవచ్చు. ఎందుకంటే ఇటు ఇలా వాదిస్తున్నాడని మనం అనుకుంటాం, ఇటు డిఫరెంట్గా అన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ లివ్డ్ మచ్ అవుట్ సైడ్ మై ఓన్ కంట్రీ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ ద యునైటెడ్ స్టేట్స్. అయితే ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈయన ఎక్కువ సమయం తన యొక్క ఓన్ కంట్రీని వదిలేసి వేరే దేశాలన్నిటికీ తిరుగుతూ ఉండేవారట. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాగ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి వస్తూ ఉండేవారట. ఐ ఫౌండ్ దిస్ వెరీ ప్రాఫిటబుల్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులార్ ప్రెజుడిస్. అయితే ఇక్కడ చూసిన ఇలాంటి వాదనలు చూసినప్పుడు అదే ఒకడు ఉందండి ఒకడు లేదని అంటాడు కదా, ఇలాంటివన్నీ ఇన్సులార్ అంటే చిన్న నేరో విషయాలు, చిన్న విషయాలకి వాదనలకి రావడం, మనకి అనవసరమైనటువంటి వాదనలకి దారి తీయడం అలాంటివన్నీ జరుగుతూ ఉండేది. అంటే మన కంట్రీలో కాదు, వేరే కంట్రీల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఒకడు ఉందంటే ఒకడు లేదంటాడు, లేదా ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదంటాడు అనమాట. ఇఫ్ యూ కాంట్ ట్రావెల్, seek out of the people with whom disagree and read a newspaper belonging to a party that is not yours. చూడండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము న్యూస్ పేపర్స్లో, వాటిలో పొలిటికల్ పీపుల్ ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటారు. కొన్ని కాలమ్స్ అవి ఇవ్వడం. ఇప్పుడైతే న్యూస్లో డైరెక్ట్గా వచ్చి కొట్టేసుకుంటున్నారు అనుకోండి, మన ఛానల్స్ ఎక్కువైపోయాక. ఒకప్పుడు పేపర్స్ ఏమండి, పేపర్స్లో వేసాడనమాట. ఈడ ఒక విషయాలు చెప్తాడు వాళ్ళ పేపర్లో, మన్నాడు దాన్ని ఖండిస్తూ ఇంకో పొలిటికల్ పార్టీ వాడు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పి, అంటే ముందుగా ఈ పార్టీ వాడి మీద ఆడు, ఆ పార్టీ వీడి మీద ఏడు, పొలిటికల్గా డైరెక్ట్గా కాంట్రవర్సీ వచ్చేలాగా కొట్టేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ద పీపుల్ అండ్ ద న్యూస్ పేపర్స్ సీ మ్యాడ్, perverse and wicked, remind yourself that you seem so to them. ఇందుకీ అలా అంటారు కదా, వినేవాడంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు అన్నట్టుగా ఇక్కడ ఎవరు ప్రేక్షక పాత్ర వహించేటటువంటి మనం మాత్రమే పెద్ద పిచ్చాడు అన్నమాట ఆడికి. అంటే మనం ఏం చెప్పినా సరే ఆడు చెప్పినా వింటాం, ఈడు చెప్పినా కూడా వింటాం.
అందుకని మనం మధ్యలో మనల్ని ఎలా వాడుకుంటారో పావుల్లాగా వాడుకుంటారు అనమాట. ఇందుకే మనకి నిజాలు తెలియదు కదా, వీడిద్దరు కొట్టుకుంటున్నారంటే ఆ మధ్యలో ఏదో మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ అనేది మనకి అసలు తెలియదు. ఆ విధంగా పొలిటీషియన్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇన్ దిస్ ఒపీనియన్ బోత్ పార్టీస్ మే బి రైట్ బట్ దే కాంట్ బోత్ బి రాంగ్. రెండు రైట్ కావచ్చు, లేకపోతే రెండు కూడా రాంగ్ కాకపోవచ్చు. ద రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ సర్టెన్ కాషన్. అయితే దాటి మీద ప్రతిబింబించేటటువంటి రిఫ్లెక్షన్ మనకి డైనమాని ఏర్పరుస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా, ఈ పార్టీ వాళ్ళు ఇలా చెప్పారు, ఆ పార్టీ వాళ్ళు ఇలా చెప్పారు, ఏది కరెక్ట్ అని చెప్పి మధ్యలో మనకి కొంచెం కాంట్రవర్సీ రావడం అనేది జరుగుతుంది. బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారిన్ కస్టమ్స్ హౌఎవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్. అయితే కొన్ని రకాలైనటువంటి ఫారిన్ కస్టమ్స్ని మనం ఆచారాలని, అంటే విదేశాల వాళ్ళ యొక్క ఆచారాలను కూడా మనం కొన్ని ఆచారాలను మనం ఫాలో అవుతూ ఉంటున్నాం కదా. ఇప్పుడు మనకు ఉండేటటువంటి మదర్స్ డేలు, లేకపోతే జనవరి ఫస్ట్లు, ఇవన్నీ కూడా ఫారిన్ కస్టమ్స్. వాళ్ళ ఆచారాలని మనం ఫాలో అవడం అనేది జరుగుతుంది. కొన్నింటిని ఒక్కొక్కసారి మనకి వాటి వల్ల ఉపయోగం ఉండొచ్చేమో, కానీ ఎప్పుడు కూడా వాటి వల్ల పెద్దగా బెనిఫిట్ అనేది మనకేమీ ఉండదు అని చెప్తున్నాడు. కింద 17th century when the Manchus conquered China, it was the custom among the Chinese for the women to have small feet, and among the Manchus for them men to wear pigtails. కస్టమ్ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు 17th centuryలో మనకి ఒక చైనా వాళ్ళ యొక్క ఒక కస్టమ్ అనేది ఉండేదిట. ఏంటంటే మంచు ప్రజలు చైనా వాళ్ళని జయించినప్పుడు అక్కడ కష్టం ఏంటట, చైనా ఉమెన్కి ఎవరైతే చైనాలో ఉండేటటువంటి ఆడవాళ్ళకి ఎవరికైతే స్మాల్ ఫీట్, చిన్న చిన్న పాదాలు ఉంటే వాళ్ళకి అదృష్టం వస్తుంది, అలాంటి పాదాలు ఉన్న వాళ్ళు బాగా అదృష్టవంతులు అని చెప్పడం అనేది జరుగుతూ ఉండేదట. అందుకని ఇంకా ఏమని చెప్పారట, ఇక్కడ మగవాళ్ళకి పిగ్టైల్స్ అంటే జడలు వేసుకుంటారు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగే కొన్ని దేశాల్లో జడలు వేసుకుంటారు. అలాంటి ఆచారాలు, కొన్ని కస్టమ్స్ని ఫాలో అవడం అనేది జరిగేదట. ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దేర్ ఓన్ ఫూలిష్ కస్టమ్స్, దే ఈచ్ అడాప్టెడ్ ద ఫూలిష్ కస్టమ్స్ ఆఫ్ అదర్స్, అండ్ ద చైనీస్ కంటిన్యూ టు వేర్ పిగ్టైల్స్ until they shook off the dominion of the Manchus in the revolution of 1911. అయితే మంచూస్ ప్రజలేమో చైనా వాళ్ళని చూసి చిన్న చిన్న పాదాలని ఎలా చేసుకోవాలనేది చూసుకుంటే, ఇక్కడ చైనా వాళ్ళేమో మంచూస్ యొక్క జడలు ఎలా వేసుకోవాలి అనేది కంటిన్యూ చేశారట. ఇలాంటి బ్యాడ్ కస్టమ్స్ అన్నిటినీ ఎక్కడ వాటిని కష్టం అనేది మంచిదైతే మనం దాన్ని కొనసాగించవచ్చు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనటువంటి కష్టం కొనసాగించి మనకేమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. వాళ్ళు వేసుకునే జడలు వీళ్ళు వేసుకుని చైనా వాళ్ళు చేసుకునే చిన్న చిన్న పాదాలను మంచూస్ వాళ్ళు చేసుకుని ఒకళ్ళు కస్టమ్స్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారట. ఎప్పటి వరకు? 1911 వరకు. అంటే ఆడేదో చేస్తున్నాడు, మనం కూడా చేద్దామని. అది మంచిదా, అది చెడ్డదా, ఇది దీనివల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి. ఫర్ దోస్ హూ హ్యావ్ ఎనఫ్ సైకలాజికల్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ప్లాన్ టు ఇమాజిన్ ఎన్ ఆర్గ్యుమెంట్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ బయాస్. మరి ఇక్కడ ఎందుకని ఏదా డిఫరెంట్ బయాస్? ఇక్కడ చూడండి, ఒక లేడీస్ అనో లేకపోతే జెంట్స్ అనో లేకపోతే రెండు రేసెస్ మధ్య ఉండేటటువంటి భేదం, ఇద్దరి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపించడం కోసం ఒక సైకలాజికల్ ఇమాజినేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, జనరల్గా మన ఇండియాలో ఎవరిని చూసినా జడలు వేసుకుని ఉన్నారనుకోండి, ఏమని అనుకుంటాం, జడలు వేసుకున్నారు కనుక అమ్మాయి అనుకుంటాం. అదే కదా, ఒక చూసి చూడగానే మనకి ఒక సైకలాజికల్గా ఒక ఇమాజినేషన్, అమ్మాయి అంటే జడలు వేసుకుంటుందని, అంతే కదా, చిన్నప్పటి నుంచి అలాగే అనుకోవడం, ఒక ఇమాజినేషన్ అనేది ఆ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. దిస్ హ్యాజ్ వన్ అడ్వాంటేజెస్ అండ్ ఓన్లీ వన్ హ్యాస్ ద కంపేర్డ్ విత్ ద యాక్చువల్ కన్వర్షన్ విత్ ద opponents. This one advantage is that the method is not subject to the same limitations of time or space. అయితే కొన్నిసార్లు ఇలాంటి మెథడ్స్ అనేవి మనకి ఏమైనా ఉపయోగాన్ని కలిగించవచ్చు, కానీ అన్నిసార్లు ఒక సమయాన్ని బట్టి లేకపోతే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఉపయోగపడవచ్చు, ఒక్కొక్కసారి ఉపయోగపడకపోవచ్చు కూడా. మహాత్మా గాంధీ డిప్లాస్ రైల్వే అండ్ స్టీమ్ బోట్స్ అండ్ మిషనరీ. హీ వుడ్ లైక్ టు undo the whole of the industrial revolution.
మరి ఇక్కడ ఏమని అంటున్నారు మహాత్మా గాంధీ గారు, ఇక్కడ అంటే పారిశ్రామిక విప్లవం అనేది రావడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ఈయన మొత్తం అన్నిటినీ అంటే ఒక రకంగా వేసుకునేటటువంటి బట్టల దగ్గర నుంచి అన్నిటినీ మనం వండుకునేటటువంటి ఉప్పు ఉంటుంది కదా, అన్నిటినీ మనమే తయారు చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. ఎదుటి వ్యక్తులతోటి అదే ఎదుటి వాళ్ళ చేత మనం పనిని చేయించుకోకూడదు. అదే అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు కనుక వాళ్ళు ప్రతిదానికి పన్ను వేస్తూ ఉండేవారట. అందుకని గెడ్డం తీసుకుంటే పెన్ను, గెడ్డం పెంచుకుంటే పన్ను, అలాగే ఉప్పు ఏమంటే పండించుకుంటే పన్ను, దానికి మళ్ళీ పండించినందుకు పన్ను కట్టకపోతే ఇంకోటి. అలా ఉండడం వల్ల ఆయన మొత్తం అన్నింటినీ కూడా ఎవేట్ చేయాలని చెప్పి ఆయన సత్యాగ్రహం అనేది చేయడం జరిగింది. అదే దానివల్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనకి అప్పట్లో మన ఇండియన్స్ అందరూ కూడా నేత బట్టలనే కట్టుకునేవారు. దానివల్ల ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటివన్నీ ఉండకుండా జాగ్రత్తగా మనం ఉండగలిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఏ రీసైక్లింగ్ డ్రెస్సెస్ వస్తున్నాయో లేదా ఈ డ్రెస్సుని రీసైకిల్ చేసి కెమికల్తో కలిపేసి ఫ్యాక్టరీలో పెట్టి ఏ రకమైనటువంటి డ్రెస్సును తయారు చేస్తున్నాడో దానివల్ల ఆ కెమికల్స్ కలిపినటువంటి డ్రెస్సెస్ వేసుకుంటే మనకి ఎలాంటి ఎలర్జీస్ వస్తాయో లేదా మన స్కిన్ దానికి సరిపోతుందో లేదో ఇన్ని రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి కదా. అలాంటివన్నీ లేకుండా ఏమి తను కూడా నూలుతో తన బట్టలు తనే నేర్చుకుని తన బట్టలు తనే కట్టుకునేవారట. అలా లిమిటెడ్గా ఎంత నేర్చుకోగలిగితే అంత బట్టలని ఆయన తయారు చేసుకుని కట్టుకోవడం అనేది జరుగుతూ ఉండేదట. అందుకని అలాంటివన్నీ కూడా మనకి మంచి మంచి కస్టమ్స్ మనకి అని చెప్పి చెప్తున్నాడు. యు మే నెవర్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ యాక్చువల్ మీటింగ్ ఎనీవన్ హూ హోల్డ్స్ దిస్ ఒపీనియన్ బికాజ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ మోస్ట్ పీపుల్ టేక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మోడర్న్ టెక్నిక్ ఆఫ్ ఫర్ గ్రాంటెడ్. అయితే ఇలాంటి కస్టమ్స్ అన్నీ ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటారా? ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. మనం ఏం చేస్తాం, మనకి ఫారిన్లో ఏదో తయారు వచ్చిందంటే మనకు అది గొప్ప, ఫారిన్ నుంచి తెచ్చుకేసుకున్నామండి డ్రెస్సులు, ఈ వస్తువు ఫారిన్లో కొన్నామండి అని చెప్తాం. మనకేంటి అది బాగా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది, చూసేవాళ్ళకి కూడా ఇంకా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ రైట్ ఇన్ అగ్రీయింగ్ విత్ ద ప్రివైలింగ్ ఒపీనియన్స్, you will find it a good plan to test the arguments that occur to your considering with Gandhi might say in refutation of them. అయితే కొన్ని రకాలైనటువంటి మోడర్న్ టెక్నిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అడ్వాంటేజెస్ కానీ కొన్నిటిని ఒప్పుకుంటాం, ఎందుకంటే అవి ప్రూవెన్, అవి సేఫ్గా ఉన్నాయి, పర్వాలేదు వేసుకున్నాం మనకేమీ కాదు అనుకున్నప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవచ్చు, వాటి యొక్క అడ్వాంటేజెస్ని మనం తీసుకోవచ్చు, మనం బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాడు. I have sometimes been led actually to change my mind as a result of this kind of imaginary dialogue, and short of this I have frequently found myself growing less dogmatic and cocksure through the realizing the possible reasonable of the hypothetical opponent. కొంతమంది ఉంటారు ఊరికి వాదిచ్చేస్తా నేను చెప్పిందే కరెక్టు అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం తక్కువగా మాట్లాడి, ఎంత తక్కువ అంటే ఏదో అంటారు, మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడడం అని చెప్పి సామెత ఉంటుంది. అలాగా మనం అలాంటి వాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డదిడ్డంగా వాదించే కంటే ఎంత తక్కువగా మాట్లాడి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిదో అంత మంచిది మనకి అని చెప్పి అనవసరమైనటువంటి వాదనకి పిడివాదనకి దిగొద్దని చెప్పి చెప్తున్నాడు అపోనెంట్స్తో. బీ వెరీ వెరీ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. కొంతమంది మన యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. విదేశాల వాళ్ళు ఏమనేవారు, వీళ్ళు ఏముందండి, వీళ్ళు భారతీయులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు అనాగరికులు అని చెప్పే కదా, వీళ్ళకి ఏం తెలియదు, మేము వచ్చి పాలించేసి వీళ్ళని సివిలైజ్డ్గా చేసేస్తామని కదా, మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలించేసింది, సివిలైజ్డ్ చేసేస్తామని చెప్పి చెప్పారు. కొన్నిసార్లు అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతూ అంటారట కొంతమంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ 9 times out of 10 are firmly convinced of the superior excellence of their own sex. అయితే ఇక్కడ చూడండి, మనకి 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మంది
ఇప్పుడు ఆడవాళ్ళంటే ఆడవాళ్ళకి గొప్ప, మగవాళ్ళంటే మగవాళ్ళకి గొప్ప, ఎవరికి వాళ్ళే గొప్ప. ఇందులో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని నువ్వు తక్కువంటే ఇందులో ఎవరు లేకపోయినా సరే ఇక్కడ ప్రపంచం అనేది కొనసాగదు. అందుకని మనకి ఈ సుపీరియరు నేనే ఎక్సలెన్స్ అనుకుంటే ఎవరికి వాళ్ళే గొప్ప. ఇక్కడ దెర్ ఈజ్ అబాండెంట్ ఎవిడెన్స్ ఆన్ ద బోత్ సైడ్స్. మరి ఇక్కడ ఎవిడెన్స్ చూస్తే 2 సైడ్లు ఉంటేనే మనకి ఇక్కడ ఉండగలం. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ you can point out that most poets and men of science are males. If you are a woman, you can read out that so are most criminals. ఒకవేళ మీరే కనుక మెన్ అనుకుందాము అని చూస్తే చాలామంది ఏమంటారట, చాలామంది పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారట. ఇక్కడ మెన్ ఆఫ్ సైన్స్ ఆర్ మేల్. సైన్స్ అంటే సైంటిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎక్కువగా మెన్నే ఉన్నారని చెప్పి అంటూ ఉంటారట. ఒకవేళ మీరు అమ్మాయి అనుకోండి, అప్పుడు ఏమని అంటారంటే మీరు అబ్బాయిలందరూ సైంటిస్టులు ఎలా అయ్యారు, అబ్బాయిల్లో కొంతమంది ఇలా ఉన్నారు, ఎలాగా దొంగలుగా ఉన్నారు, అలాగే క్రిమినల్స్గా ఉన్నారు, అబ్బాయిలే ఎక్కువ క్రిమినల్ ఇదిని కలిగి ఉంటారు అని చెప్పి అమ్మాయిలు వాదిస్తారు. ఇలా అంటే ఇద్దరికీ కాంట్రవర్సీ అనేది ఉంది. ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరెంట్లీ ఇన్సాల్యుబుల్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ కన్సీల్స్ దిస్ ఫర్ మోస్ట్ పీపుల్. కానీ ఇలాంటి ఏమైనా వచ్చినాయి అనుకోండి, క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇన్సాల్యుబుల్గా ఉంటాయి, వాటికి ఏం పరిష్కారాన్ని ఏం చెప్పగలమా? అబ్బాయి వీళ్ళు మగవాళ్ళందరూ సైంటిస్టులే అవుతారు, క్రిమినల్స్ కానీ ఇంకొకటి కానీ అవరు అని చెప్పి బలబుద్ధి మనమేమి చెప్పలేము. అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటాయి, అంటే అలాంటి వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది అదిగో ఆడవాళ్ళందరినీ అన్నారని వీళ్ళు, లేదా మగవాళ్ళందరినీ ఇలా క్రిమినల్స్ అన్నారని వీళ్ళు, అలాగా కొంచెం కాంట్రవర్సీ వచ్చి మళ్ళీ దెబ్బలాడుకోవడానికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. We are all, whatever part of the world we come from, persuaded that our own nation is superior to all others. మరి చూడండి, ప్రపంచంలో మనంతా కూడా ఒక పార్టీ, కానీ మనం ఏమనుకుంటాం, మనకి మన దేశం గొప్ప, మన జాతి గొప్ప, మన ఇండియన్స్, మా జాతి మేము ఇండియన్స్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. అది చైనా వాళ్ళు మేము చైనీస్ అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అందుకని ఎవరి జాతి వాళ్ళకి గొప్పే, అందుకని ఎవరికి వాళ్ళే సుపీరియర్ టు అదర్స్. Seeing that each nation has its characteristics, merits and demerits, we adjust our standards of values so as to make out that the merits possessed by our nation are the really important ones, while the demerits are comparatively trivial. అయితే చూడండి, ఇక్కడ ప్రతి నేషన్లో కూడా వాళ్ళ యొక్క లక్షణాల్లో కొన్ని మెరిట్స్ ఉంటాయి అండ్ కొన్ని లాభాలు, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళలో కొన్ని లోపాలు ఉంటాయి అనేవి మనకి అందరికీ తెలిసింది. అంటే ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి, 100% అతను మంచిగానే ఉండలేడు, 100% చెడుగాను ఉండలేడు. అంటే 2 రకాలైనటువంటి ఒక వ్యక్తిని తీసుకుంటే అతనిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, మనం రెండింటిని కూడా తీసుకుంటాం. అలాగే నేషన్ కూడా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ప్రతి చోట కూడా మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. Here again, the rational man will admit that the question is one to which there is no demonstrably right answer. మరి ఇలాంటి క్వశ్చన్ ఏది గొప్ప ఏది అన్నప్పుడు మనకి దాన్ని డిమాన్స్ట్రేట్ చేసి బాగా వర్ణించి చెప్పి వీళ్ళు గొప్ప వీళ్ళు మంచి అని చెప్పి రైట్గా ఆన్సర్ అనేది ఏమీ మనం చేయలేము. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ మ్యాన్ యాజ్ మ్యాన్ బికాస్ వీ కాంట్ ఆర్గ్యూ అవుట్ ద మ్యాటర్ విత్ ద సమ్ నన్ హ్యూమన్ మైండ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనిషే అతను సెల్ఫ్ ఎస్టీమ్గా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనిషి గురించి మనిషే చెప్పుకున్నాడు అనుకోండి, మనిషి అనేవాడు చాలా గొప్పవాడు, మనిషి ఇన్ని గొప్ప పనులు చేయకూడదు, మనిషికి మంచి బ్రెయిన్ ఉంది, ఇంకే జంతువు ఆలోచించలేదు, ఇంకే జంతువు పని చేయలేదు అంటే మనిషే పొగడుకున్నట్టు. అలా కాకుండా మనకు ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల్ని తక్కువగా చూపించడం కోసం చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు మాత్రం అక్కడ మళ్ళీ మనిషి యొక్క హ్యూమన్ మైండ్ మీద కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
ద ఓన్లీ వే అంటే గొప్పగా చెప్పుకోవాలన్నా మనిషి చెప్పుకోగలడు, చిన్న బుచ్చి చెప్పుకోవాలన్నా మనిషి చెప్పుకోగలడు. బికాజ్ ఆఫ్ టంగ్, నోట్లో నాలుగు ఉంది కదా, అందుకని. ద ఓన్లీ వే ఐ నో ఆఫ్ డీలింగ్ విత్ దిస్ జనరల్ హ్యూమన్ కన్సీట్ is to remind ourselves that man is a brief episode in the life of a small planet in a little corner of the universe, and that for aught we know, our part of the cosmos may contain beings as superior to ourselves as we are to jellyfish. చూడండి, మనకి జనరల్గా ఒక మనిషి ఏం చేయగలడు, మోసం చేయగలడు, లేకపోతే ఒక మంచి నమ్మకాన్ని కలిగించేటటువంటి పని చేయగలడు, ఏదైనా కూడా చేయగలడు. ఎందుకని ఒక మంచి పనిని చేసినా, ఒక మోసాన్ని చేసినా, రెండింటిని చేసినా మన ఈ ప్లానెట్ మీద ఎంతకాలం ఉంటాం? మన లైఫ్ ఉన్నంతకాలం, మనకి శ్వాస ఆడినంతకాలం. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో ఎవరికి వాళ్ళే, ఇంక మనం సుపీరియర్ లేదు, మనం ఇన్ఫీరియర్ అనేది ఏమీ లేదు. అందుకని యూనివర్స్లో మనం ఉండేటటువంటి ఈ మొత్తం యూనివర్స్లో మనం చూస్తే ఎలాంటి వాళ్ళం, ఒక చిన్న ప్రాణి. మనం మొత్తం వేల కోట్ల కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ముందు మనం చాలా, అంటే మన ప్రాణం ఎంత, మనం చాలా తక్కువ కింద లెక్క. మనం ఒక లిటిల్ కార్నర్లో పక్కన మూల ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకి అనుకుందాం ఒకసేపు. అందుకని ఏం చేయమంటున్నాడు, ఆట్ వి నో other parts of the cosmos may contain being as superior to ourselves as we are to jellyfish. మనకి మనం ఎంత అంటే మనకంటే సుపీరియర్ వ్యక్తులు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఇక్కడ చెప్తాడు. అంటే కాస్మోస్ అని అంటారు, వాళ్ళకి చావు అలాంటివి ఏమీ ఉండవు. అంటే ఇంచుమించుగా మనకి వాళ్ళు మొత్తానికి ఒక రకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ తోటి, అంటే తిండి తిప్పులు, అంటే మనకి యోగులు ఋషులు అని అలా చెప్తూ అంటారు కదా, తిండి అలాంటివన్నీ మానేసి హిమాలయాల్లో అలాంటి చోటు కలబడతా అంటారని చెప్తూ అంటారు. మరి వాళ్ళని చూస్తే మనం అన్నీ తినేసి ఒక పూట తినకపోతే నీరసం వచ్చి పడుకుంటున్నాం కదా. మరి అలా చూస్తే వాళ్ళు మనకంటే కూడా ఎన్నో రోట్లు సుపీరియరే కదా. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా చిన్న ఒక జెల్లీ ఫిష్ లాంటి వాళ్ళు అని చెప్తాడు. అదండి మిలర్స్.